మీరు గనక ఈ ఒక్క మిస్టేక్ చేసి రాంగ్ కాలేజ్ గనక సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు చదవబోయే 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ బీటెక్ గానీ డిగ్రీ గానీ వేస్టే. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ప్లేస్మెంట్స్ కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు, నేను మంచి కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని. సో మీరు మాత్రం ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. సో ఈ వీడియోలో అయితే మీరు కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఎటువంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఏందనే దాని గురించి చూద్దాం. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి అందరికి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అని ప్లాన్ చేసుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, అలాగే వీడియోలో ఇక్కడ హైప్ అని ఉంటుంది, ఖచ్చితంగా హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది. జస్ట్ మనం అందరం అనుకున్నట్లు కాలేజ్ అంటే ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను ప్లేస్మెంట్ రిలేటెడ్గా ఒక హ్యాక్ చెప్తాను అనమాట. మీరు అనుకున్న కాలేజ్లో అసలు రియల్గానే ప్లేస్మెంట్స్ వచ్చాయా, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ కాలేజ్. మీరు జాయిన్ అయ్యే కాలేజెస్ అయితే అన్ని ఒకలాగా ఉండవు, దాంట్లో టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ యూనివర్సిటీస్ అని, అటానమస్ అని, అఫిలియేటెడ్ అని. సో మీరు చూస్ చేసుకునే కాలేజ్ అది ఏ టైపు అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లైక్ మీరు అడగచ్చు, ఇది అంత ఇంపార్టెంటా, తెలుసుకోవాలా అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వబోయే కాలేజ్ అసలు ఎటువంటి ప్యాటర్న్ ఫాలో అవుతుంది, అసలు ఆ కాలేజ్ ఎలా రన్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు అఫిలియేటెడ్ కాలేజ్ తీసుకున్నట్లయితే అవి అఫిలియేటెడ్ టు సమ్ యూనివర్సిటీస్ ఉంటాయి. లైక్ మన ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణలో చూసుకుందాం అనుకోండి, జేఎన్టీయూ అని, ఆంధ్ర యూనివర్సిటీ అని, వీటికి అఫిలియేట్ అయి ఉంటాయి. ఇలా అఫిలియేట్ అయిన కాలేజెస్ ఏంటంటే సేమ్ ఆ యూనివర్సిటీలో ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారో సేమ్ వీళ్ళు అదే ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ కానీ, కరికులం కానీ, హాలిడేస్ కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవ్వాలన్నమాట అఫిలియేటెడ్ కాలేజెస్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అటానమస్ కాలేజెస్ అనమాట. అటానమస్ కాలేజెస్లో ఏంటంటే అఫిలియేట్ అయి ఉంటాయి యూనివర్సిటీకి, లైక్ జేఎన్టీయూకి, ఆంధ్ర యూనివర్సిటీకి, ఇలా కొన్ని కాలేజ్కి అఫిలియేట్ అయి ఉంటాయి. బట్ అటానమస్ కాబట్టి వీళ్ళే కరికులం బిల్డ్ చేసుకోవచ్చు, సిలబస్ సెట్ చేసుకోవచ్చు, వీళ్ళకి నచ్చినప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు, పేపర్ కరెక్షన్ ఇక్కడే ఉంటుంది, హాలిడేస్ ఇచ్చుకోవచ్చు. ఇదంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. అలాగే యూనివర్సిటీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే అటానమస్ లానే ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగా కరికులమ్, హాలిడేస్, పేపర్ అన్ని వాళ్ళకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు చూస్ చేసుకునే కాలేజ్లో వీటిలో ఏది ఉంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసిక్గా ఈ కాలేజ్ లైఫ్లో చాలా మంది ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వరు, బట్ కొంచెం ఫ్యాకల్టీ ఉండడం వల్ల మనకి బెటరే అనమాట. లైక్ మీకు కుదిరితే మీరు చూస్ చేసుకునే కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఖచ్చితంగా చెక్ చేయండి. అక్కడ అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనేది కొంచెం చెక్ చేయండి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే మీరు తీసుకునే కోర్స్ రిలేటెడ్ ల్యాబ్సే లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు. కాబట్టి ఆ ల్యాబ్స్ రిలేటెడ్గా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు ఇలాంటివి ఏవి తెలుసుకోవాలన్నా మీరు చూస్ చేసుకునే కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ మాక్సిమం డీటెయిల్గా ఉంటాయి అనమాట. ఫ్యాకల్టీ గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని డీటెయిల్గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళ కాలేజీకి వెబ్సైటే లేకపోతే మీరు చూసుకోవాల్సింది అసలు మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారని. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనమాట. ఇక్కడ మీలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే జస్ట్ వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేస్తారనమాట, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది ఆర్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అని. బట్ మీరు అలా బ్రీఫ్గా అయితే అసలు చూడొద్దు. ఎందుకంటే మీరు చూస్ చేసుకునే కాలేజ్లో మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని మీకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మీరు కాలేజ్లో జాయిన్ అవుతుందే ప్లేస్మెంట్ కోసం కదా. మనకి మెయిన్ ఫ్యాక్టర్ ప్లేస్మెంటే, మనం కాలేజ్లో జాయిన్ అవుతున్నామంటే. కాబట్టి దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్గా అసలు సపోజ్ ఆ కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఎంతమంది చదివారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది చెక్ చేయండి. అవి కూడా మీరు జస్ట్ నెంబర్ చూసి వదిలేదు, ఇక్కడ డీటెయిల్గా రీసెర్చ్ చేయండి. నేను ఒక సీక్రెట్ అని చెప్పా కదా, అది మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది, చెప్తా చూడండి. చాలా కాలేజెస్ ఏంటంటే జస్ట్ బ్యానర్లో ఇంతమంది ప్లేస్ అయ్యారు, ఇంతమంది ప్లేస్ అయ్యారు అని బ్యానర్స్లో ఫుల్గా వేస్తూ ఉంటారు. బట్ మీరు అది బ్లైండ్గా నమ్మకండి. మీరు వెళ్ళి ఆ వెబ్సైట్లో, వాళ్ళ కాలేజ్ వెబ్సైట్లో అసలు కంపెనీస్ ఏవేవి వచ్చాయి, అసలు కాలేజ్కి రిక్రూట్మెంట్కి ఏ కంపెనీస్ వచ్చాయనేది చూడండి. మీరు కనుక అసలు ఏ కంపెనీస్ వచ్చాయని డీటెయిల్గా చూస్తే మీకు మాక్సిమం క్లారిటీ వచ్చేసింది. కొన్ని కాలేజ్ వెబ్సైట్లో అయితే డైరెక్ట్గా మెన్షన్ చేసేస్తారనమాట ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఏ కంపెనీలో ఎంతమంది ప్లేస్ అయ్యారు, అలాగే ప్యాకేజ్ ఎంత అనేది కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ప్లేస్మెంట్స్ గురించి చాలా డీటెయిల్గా రీసెర్చ్ చేయండి. మాక్సిమం వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్న డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో లేకపోతే ఖచ్చితంగా మీరు అక్కడ చదువుతున్న సీనియర్స్ని అడగండి అనమాట, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయని డైరెక్ట్గా అడగద్దు. లైక్ ఇంకా డీటెయిల్గా అడగండి, అసలు కంపెనీస్ ఏమేమి వస్తున్నాయి అని కొంచెం బ్రీఫ్గా అడగండి. దాన్ని బట్టి మీకు మాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఇంకా డీటెయిల్గా రీసెర్చ్ చేయాలంటే అక్కడ చదువుతున్న యాలుమని అంటే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఏ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు ఏందనేది తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే త్రూ లింక్డ్ఇన్ అనేది ఉంటుంది. మీకు ఇంకా అకౌంట్ లేకపోతే ఒకసారి క్రియేట్ చేసుకుని మీకు తర్వాత అయినా యూజ్ అవుతుంది. కాబట్టి ఆ లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ కాలేజ్ సెర్చ్ చేసి ఆ కాలేజ్ ఆల్యుమినీ లిస్ట్లోకి వెళ్తే వాళ్ళు అసలు ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు ఏందనేది మీరు డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసే ముందు అసలు నేను ఈ వీడియోలో చెప్పే రిక్వైర్మెంట్స్ సెట్ అయ్యేలాగా ఏదైనా కాలేజ్ ఉందా అని సెర్చ్ చేస్తుంటే నాకు ఒక కాలేజ్ అయితే దొరికిందనమాట.
అదే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ అయితే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ లో ఉంటది అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కరికులం డిజైన్ చేసింది అండ్ టీచ్ చేసేది ఇంజనీర్స్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అనమాట. దీనివల్ల మీకు రియల్ వరల్డ్ స్కిల్స్ మీద స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ కరికులం ఏంటంటే సింపుల్ గా మనం జనరల్ కొన్ని నార్మల్ కాలేజెస్ లో చూసినట్లయితే సిలబస్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాటిలో కొన్ని అయితే మనకు అసలు యూజ్ కూడా ఉండవు అనమాట. ఇక్కడ కరికులం డిజైన్ చేసిందే ఇంజనీర్స్ కాబట్టి మనకి రియల్ వరల్డ్ స్కిల్స్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ, అలాగే ఏఐ అండ్ బిజినెస్ అనమాట. ఇక్కడైతే మీకు బీఎస్సీ డిగ్రీ వస్తుంది అనమాట ఫ్రమ్ బిట్స్ బిలాని ఆర్ ఐఐటి మద్రాస్ నుంచి. అండ్ క్యాంపస్ కూడా ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. నెక్స్ట్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ అనేది ఇంకా థర్డ్ ఇయర్ లోనే ఉన్నారు కాబట్టి యాక్చువల్ ప్లేస్మెంట్ డేటా ఇంకా లేదు. బట్ అదే స్కేలార్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ లో అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 1.7 CR వరకు ఉంది. అదే స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో హైయెస్ట్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ వచ్చేసరికి 2 lakhs వరకు ఉంది. ఇక్కడ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ రేట్ అయితే 96% ఉందన్నమాట. ఈవెన్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కంట్రీస్ లైక్ జర్మనీ, సింగపూర్, జపాన్ లాంటి కంట్రీస్ లో ఇంటర్న్షిప్స్ తెచ్చుకున్నారు. ఒకవేళ మీరు ఈ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది అనమాట, ఎన్సెట్ అనేసి. ఆ ఎగ్జామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. అలాగే మీ స్కిల్స్ అండ్ ప్రొఫైల్ బట్టి మీకు ఆ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ బట్టి అప్ టు 100% స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నా ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయండి, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఒకవేళ గుడ్ స్కోర్ వస్తే మీకు యూజ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ బిల్డింగ్ ఏ కెరియర్ ఇన్ టెక్ లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్ బిజినెస్ విత్ టెక్నాలజీ కానీ, మీరు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని కన్సిడర్ చేయొచ్చు. మూవింగ్ టు పాయింట్, నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. బీటెక్ లో అయితే ఓన్లీ ఆ ఎగ్జామ్స్ చదువుతా పాస్ అవుతా అంటే సరిపోదు, మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో మీరు చూస్ చేసుకునే కాలేజ్ లో హ్యాకథాన్స్ కానీ, వర్క్ షాప్స్ కానీ వీటన్నికి సపోర్ట్ చేస్తున్నారా లేదా అని చూడండి, ఎందుకంటే మీకు ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేయడం కానీ ఆర్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు కొత్త మైండ్ సెట్ ఉన్న పీపుల్, లైక్ మీ మైండ్ సెట్ ఉన్న పీపుల్ పరిచయం అవుతారు. లైక్ మీరు క్రేజీ థింగ్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీజు అనమాట. ఇక్కడ ఫీజు ఎందుకు అంటున్నా అంటే లైక్ మీరు కాలేజ్లో మనీ కట్టి జాయిన్ అవుతారు, అసలు మీరు కట్టే మనీకి ఆ కాలేజ్ వర్తా కాదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. లైక్ మెయిన్గా ప్లేస్మెంట్స్ విషయంలో అసలు మీరు కడుతున్న మనీకి ప్లేస్మెంట్స్ మీరు అనుకునే అంత వస్తున్నాయా, వర్తా కాదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే అక్కడ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి కూడా చూడండి. సో ఫైనల్ గా నేనేం చెప్తాను అంటే, మీరు ఒక కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత ఈ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యాంపస్కి అయితే విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. అలాగే అక్కడ సీనియర్స్తో మాట్లాడండి. అలాగే అక్కడ సీనియర్స్తో మాట్లాడేటప్పుడు నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా కాలేజ్ ఎలా ఉంది అనేది అడగద్దు. ఎందుకంటే ఎంత పెద్ద కాలేజీలో చదువుతున్నా చాలా మంది లాస్ట్ ఇయర్కి వచ్చేసి థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్లో ఉండి ఏముందిలేరా అన్నట్లుగా అంటారు. లైక్ మీరు కొన్ని పాయింట్స్ స్ట్రెస్ చేసి అడగండి అనమాట. అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏమైనా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారా, ఆర్ మనం బయటికి వెళ్ళి అటెండ్ అవ్వచ్చా, ఇలాంటివి కొన్ని అడగండి అనమాట. దాన్ని బట్టి మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది చాలా మంది చెప్పరు, లైక్ ఏంటంటే కాలేజ్ అనేది ఎక్కడో అవుట్స్కట్స్ లో ఉంటుంది, అక్కడ హాస్టల్స్ ఉండవు, అలాగే చాలా డిస్టెన్స్ నుంచి రావాల్సి వస్తుంది అనమాట. మేబీ కొంతమందికి అది ప్రాబ్లం అవ్వచ్చు, సో అది కూడా చెక్ చేసుకోండి. సో నేను మాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పింగ్ చేస్తాను అనమాట, ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఎన్సెట్ ఎగ్జామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఖచ్చితంగా చెక్ చేయండి.